మై ఒపీనియన్ ఆన్ 'పుష్ప 2'. యాక్చువల్‌గా ఈ మూవీ సుకుమార్ తీశారా, బోయపాటి తీశారా అనిపించింది. ఎందుకంటే ఆ రేంజ్‌లో మాస్ చూపిచ్చారు. ఫస్ట్ హాఫ్‌లో పొటెన్షియల్ సీన్స్ ఉన్నా కూడా అక్కడక్కడ ల్యాగ్ వల్ల అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేటప్పటికి డైరెక్టర్ సుకుమార్ బయటకొచ్చారు. కంప్లీట్‌గా రైటర్ సుకుమార్‌ని ఔట్ షాడో చేసేశారు. అదే ప్లస్, అదే మైనస్ కూడా. బికాజ్ మూవీ అంతా చూసుకుంటే మనం ఒక సర్కిల్ చుట్టూనే తిరుగుతాం. అక్కడక్కడే తిరుగుతూ ఉంటది మూవీ అంతా కూడా. బట్ వాళ్ళ చుట్టూ జరుగుతున్న సీన్స్ బాగుంటాయి, ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. ఒక పక్కన ఎలివేషన్స్ ఉంటాయి, ఇంకో పక్కన ఎమోషన్స్ కూడా ఉంటాయి. స్టోరీ కోసం చూసేవారు అయితే ఖచ్చితంగా మూవీలో చాలా ల్యాగ్ ఫీల్ అవుతారు. మ్యూజిక్ అంతా కూడా ఓకే ఓకే అనిపించింది. ఆ క్లైమాక్స్ పోర్షన్ అండ్ జాతర పోర్షన్ తప్ప. ఆ జాతర ఎపిసోడ్ 20 మినిట్స్ ఉంటుంది. జస్ట్ ఆ 20 మినిట్స్ కోసం థియేటర్ వాచ్ చేయొచ్చు. అండ్ క్లైమాక్స్లో ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి. ఫహద్ ఫాసిల్ది పార్ట్ 1లో ఎండింగ్లో చూపించినంత పవర్ఫుల్గా అయితే ఏమి లేదు, సోసోగానే ఉంది. అండ్ అల్లు అర్జున్ ఇండియాలో నాకన్నా తోపు ఎవడు లేడా అన్నట్టు యాక్ట్ చేశాడు నిజంగా. సెకండ్ నేషనల్ అవార్డ్ ఈస్ కమింగ్ అంతే. ఓవరాల్ మాస్ కమర్షియల్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది అండ్ రిమైనింగ్ వాళ్ళకి యావరేజ్ వాచ్. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ 3/5. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.